ప్రభుజీ భగవద్గీతను ఎలా చదవాలి లేదా ఎలా పఠించాలి? మనం భగవద్గీతను కొద్దిగా సిస్టమేటిక్గా మనం చదవడానికి ప్రయత్నించాలన్నమాట. మనకేమన్నా పూజా గది ఉంటే ఈ భగవద్గీతను పవిత్రంగా పూజా రూమ్లో పెట్టుకోవాలి. లేకపోతే దానికి ఒక స్పెషల్గా ఏమైనా ఒక చిన్న ప్లేస్ ఇచ్చి అక్కడ చాలా గౌరవంగా దాన్ని ఉంచాలన్నమాట. ఎందుకంటే ఇది శ్రీకృష్ణుడి యొక్క రూపం కనుక. భగవంతుణ్ణి ఎంత జాగ్రత్తగా మనం ఆరాధిస్తామో అలాగే భగవద్గీతను కూడా మనం అంత జాగ్రత్తగా ఆరాధిస్తూ ఆ లోపల ఉండే ఆ శ్లోకాలను మనం శ్రద్ధగా పఠించి వినాలన్నమాట. సో దీనికి స్నానాదులన్నీ పూర్తి చేసి ప్రతిరోజు కూడా నేను అన్నట్టుగా ఒక శ్లోకమో 2 శ్లోకాలు మనం చూద్దాము అనేసి మనం ఆ రకంగా సంకల్పం తీసుకుంటే బాగుంటుంది. కానీ చాలామందికి సంస్కృతం రాదు కనుక కొన్ని పుస్తకాలు ఉన్నాయండి. ఆ పుస్తకాలలో తెలుగులో ఏ రకంగా చదవాలి అని రాయబడి ఉన్నాయన్నమాట. దీన్ని ట్రాన్స్లిటరేషన్ అంటారన్నమాట. అంటే సంస్కృతంలో ఉండేవి కూడా మనం చదవచ్చు. సో మీరు అట్లాంటి పుస్తకం అంటే భగవద్గీత యథాతథము అన్న పుస్తకం ఉందనుకోండి, ప్రతి పదానికి దానికి అర్థం ఉంది, దానికి తాత్పర్యాలు ఉన్నాయి, వ్యాఖ్యానాలు ఉన్నాయన్నమాట. సో మనం ఏం చేయొచ్చు అంటే ఈ శ్లోకాలను మనం తెలుగులో క్రమక్రమంగా నేర్చుకోవచ్చు. ఆ రకంగా ఒకవేళ మనకు అది సాధ్యం కాదు అంటే దగ్గరలో ఉండే ఏమన్నా ఈ హరే కృష్ణ దేవస్థానాలకు వచ్చి అక్కడ పారాయణం జరిగినప్పుడు మాకు ప్రతి ఏకాదశి నాడు ఇక్కడ పారాయణం జరుగుతూ ఉంటుంది. ఆ ఏకాదశి పారాయణంలో మీరు పాల్గొనవచ్చు. ఏ రకంగా దీన్ని మనం చేయొచ్చు, చదవచ్చు అనేసి మనకు అర్థమవుతుందన్నమాట. కానీ ముఖ్యంగా ఏంటంటే మేము ఇచ్చే అడ్వైస్ ఏమిటంటే పారాయణం చేస్తూ కూడా దాన్ని పాటించడానికి మనం ప్రయత్నించాలి. పారాయణము, పాటించడము ఈ 2 కాంబినేషన్స్తో మనకి భగవద్గీత యొక్క ప్రయోజనాలు సంపూర్ణంగా లభిస్తాయి.